అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి బహిరంగంగా తెగించి అబద్ధాలు ఆడుతున్నాడంటే మనం ఏమని చెప్పగలం? చేసింది తప్పు అయినా సరే తప్పును వేరొకరి మీదకు నెట్టేయాలి. అయినా ప్రజలు నన్ను నమ్ముతారు అని జగన్ భావన. రెడ్లంతా జగన్ కాళ్ల కింద ఉండాలన్నదే అతని ఆలోచనగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం మొదలైంది. కనీసం పాల సేకరణ కూడా లేని డైరీలకు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టును అప్పగించారు. ఈ వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించింది సుబ్బారెడ్డి పిఏ అప్పన్న. డైరీలతో మాట్లాడడం, కిలోకు 25 రూపాయల కమిషన్ అని నిర్ణయించడం, ఆ డబ్బును ఎక్కడకు తరలించాలి, అందులో సుబ్బారెడ్డికి ఎంత వాటా, అక్కడి నుంచి జగన్ కు ఎంత పంపాలి, మిగిలిన దాంట్లో తనకు ఎంత అనే లెక్కలన్నీ అప్పన్నకే తెలుసు. కల్తీ లడ్డూ నెయ్యి కేసులో వచ్చిన కమిషన్లతో విజయనగరం, విశాఖపట్నంలో ఖరీదైన స్థలాలను అప్పన్న కొనుగోలు చేశాడు. ఈ వివరాలన్నీ సిట్టు విచారణలో బయటపడ్డాయి. అయితే తిరుమలలో కల్తీ జరిగిందని తేలిపోవడం, అందులో సుబ్బారెడ్డి పిఏ పాత్ర బయటపడడం చూసిన జగన్ ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తన బాబాయ్ సుబ్బారెడ్డికి అప్పన్న పిఏ కాదని, వేమిరెడ్డికే పిఏ అని, అతనికి వేమిరెడ్డి 50,000 రూపాయల సాయం కూడా చేశాడంటూ చెప్పారు. వాస్తవానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు నెల్లూరు నుంచి వైసీపీ ఎంపీగా ఉన్నారు. అయితే జగన్ ప్రవర్తన నచ్చకపోవడంతో ఎన్నికలకు ముందు బయటకు వచ్చి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. గతంలో వైసీపీలో ఉన్న సమయంలో వైవి సుబ్బారెడ్డి అడగడంతో పిఏకు 50,000 ఆర్థిక సాయం చేయమంటే చేశారు. అంతకు మించి వారి మధ్య స్నేహం లేదు, ఎటువంటి ట్రాన్సాక్షన్లు లేవు. కానీ విషయాన్ని వక్రీకరిస్తూ నేనేం చెప్పినా ప్రజలు నమ్ముతారులే అనే ధీమాతో జగన్ ఏకంగా తన బాబాయ్ సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను వేమిరెడ్డికి పిఏను చేసేశాడు. టీటీడీ చైర్మన్ గా చేసింది సుబ్బారెడ్డి. కల్తీ నెయ్యి కాంట్రాక్టులు ఇచ్చింది సుబ్బారెడ్డి. మొత్తం శ్రీవారి సొమ్మును అనేక రకాలుగా దోచేసింది నువ్వు, నీ బాబాయ్ సుబ్బారెడ్డి. నిజానికి 2024 ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు ఎప్పుడైతే టీడీపీలో చేరారో అప్పట్నుంచి వారిపై జగన్ తీవ్ర స్థాయిలో కక్ష కట్టారు. కొవ్వూరు నుంచి పోటీ చేసిన ప్రశాంతిరెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఇవన్నీ మాట్లాడించింది జగనే. ఎప్పుడు అవకాశం దొరికినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబంపై వ్యక్తిత్వ హననం చేయించడం మాత్రం జగన్ మారడం లేదు. ఈ విషయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారు కూడా. అయినప్పటికీ ఈ రోజు సుబ్బారెడ్డి పిఏను పట్టుకొచ్చి అతను వేమిరెడ్డి పిఏ అని తన నోటితో ఎంతగా అబద్ధాలు చెబుతున్నాడనేది చూస్తే ప్రజలను జగన్ ఎంత అవివేకులుగా భావిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనలో ఉన్న జగన్ రెడ్లను తన వైపు లాక్కోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. మాట వినని వారిపై తన సోషల్ మీడియా ద్వారా అనేక దుష్ప్రచారాలు చేయిస్తున్నాడు. అవసరమైతే తానే మీడియా సమావేశాలు పెట్టి మరీ ఇలా అబద్ధాలు చెప్పి ప్రజల్లో వారిని దోషులుగా చిత్రీకరిస్తున్నాడు.